సెకండ్ క్యాన్సర్ అంటున్నాం. సో పిల్లల్లో సెకండ్ క్యాన్సర్ అనేది కూడా ఉంటుందా? ఉంటుందమ్మా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ థైరాయిడ్ క్యాన్సర్లో మనము ఏమైనా రేడియేషన్ అలాంటివన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో కొన్ని రకమైన లింఫోమాస్ రావడం కానీ కొన్ని రకమైన సార్కోమాస్ రావడం కానీ ఉంటుంది అనమాట. అలాగే మనం తీసుకున్న మెడిసిన్స్ వల్ల కొన్ని సెకండరీ చేంజెస్ జరిగి ఈ క్యాన్సర్ క్యూర్ అయిపోయినా వాళ్ళకి దానివల్ల ఇంకో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ దేర్ ఆర్ వెరీ 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 రేర్. సో ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మీరు చెప్పడం వల్ల ఇంకా భయం అనేది బాగా పెరుగుతుంది. సో దేర్ వెరీ 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 అన్కామన్ అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దోస్ థింగ్స్ బికాస్ ఏంటంటే సో ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇంకో క్యాన్సర్ వస్తుంది అనేది ఈజ్ దేర్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, బట్ నాట్ ఆన్ ఎవ్రీ కేస్. సో ఇఫ్ యూ గో ఫర్ 1 in 1 lakh ఆర్ సంథింగ్ లైక్ దట్, సో అలా జరుగుతుందే కానీ కొన్ని క్యాన్సర్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అలా అవుతుందే కానీ ప్రతి ఒక్క పేషెంట్కి కీమోథెరపీ తీసుకోగానే రేడియేషన్ తీసుకోగానే వాళ్ళకి ఇంకో క్యాన్సర్ వస్తుందనే నార్మ్ అనేది వెళ్ళకూడదు పేషెంట్ పబ్లిక్లోకి, అర్థమవుతుందా. సో దాన్ని బట్టి ఉండైతే ఉంటుంది, అది కానీ నాట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట.